హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు స్పెషల్ డేస్‌కి మనకైతే లింక్స్ అనేవి పంపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి వాట్సాప్‌లో అవ్వచ్చు, ఫేస్‌బుక్‌లో అవ్వచ్చు, ఇలాంటి గ్రీటింగ్స్ అవ్వచ్చు, గ్రీటింగ్ మెసేజ్‌లు పంపించడం గానీ ఇవన్నీ జరుగుతుంటదిగా. వాటిలో మీ మొబైల్‌లోకి వచ్చిన తర్వాత మీరు క్లిక్ చేయనవసరం లేదు. వచ్చినా సరే దాని నుంచి ఇతరులు అంటే వేరే వాళ్ళు ఆ లింక్‌లో ఏమైనా ఉండొచ్చు. మీకు పైకి ఒకటి కనిపిస్తది. కానీ లోపల ఉండేది వేరు. మీకు కెమెరా అనేది వన్స్ క్లిక్ చేస్తే కెమెరా కూడా యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కనుక నేను అది ఏ విధంగా చేస్తారనేది నేను ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా? నేను నా ఖాళీ లినక్స్ ఓఎస్‌లో నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు క్యాంఫిస్ అని చెప్పేసి ఒక మనకి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నెక్స్ట్ రాబోయే సెషన్స్‌లో మీకు ఏ విధంగా అయితే చేస్తారనేది పూర్తిగా ఇన్ డెప్త్‌గా వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే చూద్దాం. ఉగాది అయింది గదా! దానికి సంబంధించినటువంటి ఫెస్టివల్‌కి సంబంధించిన విషెస్ అనేది నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసేటువంటి ఫెస్టివల్ లింక్ ఏదైతే ఉందో మీకు చూడడానికి నార్మల్‌గానే ఉంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను గదా! ఇప్పుడు ఆ లింక్‌ని నేను కాపీ చేసుకొని మొబైల్‌లో నా ఇంకో అకౌంట్‌కి ఉంది. నా అకౌంట్ నుంచి నా వాట్సాప్ అకౌంట్ నుంచి ఇంకో వాట్సాప్ అకౌంట్‌కి నేననేది పంపిస్తాను. అంటే వేరే వాళ్ళు పంపించొచ్చు. కానీ మీకు చూపించాలి కనుక. ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్‌ని మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది గదా! ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను నా ఫోన్‌లో వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నా అకౌంట్‌కి ఇంకా వేరే అకౌంట్ ఉంది. దానికైతే పంపిద్దాం మెసేజ్‌గా పంపిద్దాం. ఇప్పుడు నేను లింక్ అయితే నాకు జనరేట్ అయిందిగా. ఈ లింక్‌ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేద్దాం. ఇలా చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేసిన వెంటనే నా ఐపీ అడ్రస్ అనేది అక్కడ వచ్చేస్తుంది. అంటే మనం ఒకసారి ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు నా ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ టార్గెట్ అయ్యే లింక్ అనేది వచ్చేసిందని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా వాళ్ళకి పంపించలేదు. కానీ నేను కాపీ చేసుకున్నా సరే అక్కడ నాకు చూపించడం జరుగుతుంది. అంటే అవతల వ్యక్తి మీకు పంపించారనుకోండి, దాంట్లో కెమెరా అనేది ఎలా యాక్సెస్ చేస్తారు అంటే నేను మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు వేరే అకౌంట్‌లో లాగిన్ అయ్యాను నా వాట్సాప్ అకౌంట్‌లో. దాంట్లో లింక్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను నార్మల్ ఏదో ఫెస్ట్ సంబంధించింది అనుకొని ఇలా క్లిక్ చేశాను అనుకుందాం. వన్స్ నేను ఇలా లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు. టార్గెట్ నుంచి ఐపీ అడ్రస్ అనేది వచ్చింది. ఒక ఐపీ అడ్రస్ అయినా నేను ఇక్కడ పక్కన చూస్తే మనకి లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. వన్స్ నేను క్లిక్ చేసినట్లు లొకేషన్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే నాకు లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, గూగుల్ మ్యాప్స్ సంబంధించిన లింక్‌తో సహా నాకనేది రావటం జరిగింది. ఇది నేను అంటే ఏం తెలీదా ఏదో వస్తుందని చెప్పి చూడకుండా మనం క్లిక్ చేసినట్లయితే మన ఎగ్జాక్ట్ లొకేషన్ అది అంతేనా? అదే కాదు. ఇంకా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను అవతల వ్యక్తి ఏమనుకుంటాడు మామూలు గ్రీటింగ్ అని చెప్పి అక్కడ నేమ్ అడుగుతుంది కదా అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఇక్కడ ఉగాదికి సంబంధించినటువంటి గ్రీటింగ్ అనేది చూపిస్తది. మీకు ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ నాకు పర్మిషన్స్ అడిగింది. ఏ పర్మిషన్ అడిగింది? కెమెరా పర్మిషన్. ఎప్పుడైతే కెమెరా పర్మిషన్ ఇచ్చానో చూస్తున్నారుగా మీకు ఏ విధంగా ఫైల్స్ అనేవి వస్తున్నాయి. ఎవ్రీ సెకండ్ అంటే 5 సెకండ్స్‌కి ఒకసారి నాకు ఫోటో వస్తుంటది. నా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఇక్కడ చూస్తే ఓన్లీ విషెస్ మాత్రం ఉంది. నా పేరొచ్చి పక్కోళ్ళకనేది ఈ విధంగా క్రియేట్ చేసి షేర్ చేసే విధంగా అయితే ఉంది. కానీ జరిగేది ఇది కాదు. లేదుగా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. నేను ఏవైతే ఫోటోస్ వచ్చాయో ఆ ఫోటోస్‌ని మీకు ఓపెన్ చేస్తున్నా. కమాండ్ అయితే ఎంటర్ చేస్తాం. ఒక్క నిమిషం అండి. అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి ఇప్పుడు లైవ్‌లో మీకు చూపిస్తున్నాగా ఇవన్నీ ఫోటోస్ అనేవి నాకైతే ఓపెన్ అయితున్నాయి. అంటే నా ఫోన్‌లో కెమెరా నేను మొబైల్ ఎలా అయితే పట్టుకుంటున్నానో ఇవన్నీ వస్తున్నాయి. వీటినే కాదు నా ఫేస్‌ని కూడా మీకు చూపిస్తాను. నా ఫోన్ కెమెరాని ఫేస్ అనేది నా కెమెరాకి చూపించానంటే అవి కూడా వస్తాయి. చూస్తున్నారుగా ప్రతి 5 సెకండ్స్, 2 సెకండ్స్, 1 సెకండ్ ఇలా ఫోటోస్ అనేవి నేను ఆపేంత వరకు వస్తూనే ఉంటాయి. ఈ విధంగా పక్కో వాళ్ళు మనకి విషెస్ అని చెప్పి మనకి తెలీదు కదా విషెస్ ఏదో అని చెప్పేసి మనకి లింక్ అనేది వస్తది. మనకు తెలియకుండా క్లిక్ చేసి పర్మిషన్స్ అది ఇచ్చేస్తాం. వన్స్ ఇచ్చాక మీ కెమెరా ఫ్రంట్ కెమెరా అవ్వచ్చు, బ్యాక్ కెమెరా అవ్వచ్చు, వాటి యొక్క పర్మిషన్స్ పూర్తిగా అంటే వాళ్ళ మొత్తం యాక్సెస్ మొత్తం అవతల వ్యక్తికి ఎక్స్‌ప్లాయిట్ చేసే వ్యక్తికి వెళ్ళిపోద్ది. చూస్తున్నారుగా ఇప్పుడు నా ఫోటోస్ ఇవన్నీ ప్రతి 5 సెకండ్స్‌కి ఇలా ఉంటాయి. నేను ఆపేంత వరకు. కనుక
ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కనుక ఎప్పుడైనా ఎవరైనా లింక్స్ పంపించినట్లయితే ఎట్టి పరిస్థితిలో వాటిని క్లిక్ చేయొద్దు. మీకు వాళ్ళపై ట్రస్ట్ లేని అంటే తెలియని వ్యక్తి అవ్వచ్చు, తెలిసిన వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. కానీ ఆ లింక్ ఎంతవరకు మీకు అవసరం లేనప్పుడు క్లిక్ చేయొద్దు. అది మీ అవసరం బట్టి మీ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మీరైతే సేఫ్‌గా ఉండాలి. థాంక్ యూ.